హాయ్ అండి. మొన్న ఒక టోర్నాడో వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో మాకు రావాల్సిన సుడిగాలి 2 మైళ్ళ దూరంలో వేరే వాళ్ళకొచ్చిందని చెప్పాను కదా! ఒక తమ్ముడు కామెంట్ చేశాడు. "అన్నా టోర్నాడో వచ్చినోళ్ళ దగ్గర ఆ ఏరియా ఎలా ఉందో వీడియో చేయన్నా" అని. సో అక్కడికే బయలుదేరాను. ఆ సుడిగాలి వచ్చిన ఏరియా మొత్తం బాగా డ్యామేజ్ అయింది అనుకుంటా. మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేశారు. వేరే రోడ్ల నుంచి ట్రై చేశాను, ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. ఆ ఏరియాకి వెళ్ళి అన్ని రోడ్లు బ్లాక్ చేసినట్టున్నారు. ఇవాళ అయితే పని అయ్యేటట్లేదు. వీడియో తీస్తానని తమ్ముడికి మాట ఇచ్చాను. ఎలా అయినా సరే తీయాల్సిందే. కారు పార్క్ చేసి నడుచుకుంటా వచ్చాను. చూడండి, ఇక్కడ చూడగానే నా మతి పోయింది. టొర్నాడో వల్ల డ్యామేజ్ అయిన ఏరియా ఇదే. చూడండి, ఇల్లు పైకప్పు లెగిసిపోయింది. పక్కన చెట్లు కూడా ఇరిగిపోయినాయి. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు స్టార్ట్ చేసేశారు. టొర్నాడో వస్తే చెట్లు ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోతాయి, కానీ ఒక మాదిరిగా వచ్చినట్టుంది. ఇక్కడ ఇంకో ఇల్లు డ్యామేజ్ అయింది చూడండి. ఇలాంటి సుడిగాలులు వచ్చినప్పుడు ఇళ్లలో ఉన్న వాళ్ళు బేస్మెంట్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ ఇళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటది, సో ఇబ్బంది ఉండదు. నా ఇంటి దగ్గరికి వెళ్తానన్నా గానీ వద్దన్నారు. ఇక్కడ వరకే ఎలో చేశారు. మొన్న పెట్టిన వీడియోలో కామెంట్లు అయితే వేసుకున్నారు నన్ను. మీ ఇంటి దగ్గర రాలేదు కాబట్టి హ్యాపీ ఫీల్ అయ్యో, మరి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సింపతి కోసం కాకుండా జెన్యూన్ గా మాట్లాడుకుంటే ముందు మనము మన ఫ్యామిలీ బాగుంటేనే కదా పక్కన వాళ్ళ గురించి ఆలోచించగలిగేది. వీళ్ళకి ఎలా అయినందుకు నాకు కూడా చాలా బాధేసింది, కానీ ఏం చేస్తాం.